ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బట్టపోతుల ఓబులేష్ యాదవ్, గిద్దలూరు నియోజకవర్గం బీసీ నాయకుణ్ణి. మిత్రులారా, వైఎస్ఆర్సీపీ మీద వస్తున్నటువంటి వ్యతిరేక విధానాన్ని ఖండించడానికి ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే కొంతమంది నాయకులు వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేయడానికి కొన్ని మాటలు ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అనే నినాదంతో కొంతమంది మాట్లాడే నాయకులకు నేను ఈరోజు ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అయితేనేమి, గిద్దలూరు నియోజకవర్గంలో అయితేనేమి మున్సిపల్ చైర్మన్ను చేసిన ఏకైక ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే జడ్పీటీసీని చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఉప ఎంపీపీ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే మైనార్టీ సోదరులకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగనే రాష్ట్రంలో బీసీ నాయకుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారికి రాజ్యసభకు పంపించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే బీద మస్తాన్ రావు గారిని రాజ్యసభకు పంపించిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే రమణ గారిని రాజ్యసభకు పంపించిన ఏకైక నాయకుడు. ఎమ్మెల్యే రమేష్ యాదవ్ను ఎమ్మెల్సీ చేసిన ఏకైక ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆయన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసుకుంటూనే వస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న స్థాయి నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చిన నేత, ప్రజలను మన్నలను పొందిన నేత. ప్రజలు ఆయన పక్షాన ఎప్పటికీ ఉంటారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వృద్ధులు నడసలేని పరిస్థితిలో ఉన్న వృద్ధులకు డైరెక్టుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇప్పించిన ఘనత. పాలనలు ఎక్కడో మండల హెడ్ క్వార్టర్కు వెళ్లకుండా, జిల్లా హెడ్ క్వార్టర్స్కు వెళ్లకుండా పాలన అనేది మన గ్రామంలోనే జరగాల అనే రీతిలో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామంలోనే మన సమస్యలను పరిష్కరించే విధంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి ఒక్కరికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. అలాగనే పెన్షన్ అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలకు, రేషను లైన్లో గంటలు తరబడి నిలబడకుండా ఇంటింటికి పోయి రేషన్ ఇచ్చే విధంగా చేసిన ఏకైక నాయకుడు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కనుక మనం ఈరోజు వైఎస్ఆర్సీపీలో పదవులు పొంది ఈరోజు మనకేమి చేసినారు అనే విధంగా మాట్లాడటము అది చాలా దుర్మార్గపు చర్య. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఆలోచించి వాళ్ళకే పెద్దపీట వేసే విధంగా ముందుకు వెళ్ళిన ఏకైక నాయకుడు. కానీ సమాజం, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థము కోసము వాళ్ళకు అనుగుణంగా మాట్లాడుతున్నారు. కానీ కింది స్థాయి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ హృదయాలలో చొచ్చుకొని పోయి ఉన్నారు. మనము ఎన్ని అసత్య ప్రచారాలు చేసినను జగన్మోహన్ రెడ్డి గారు అంటే అమితమైన ప్రేమ ప్రతి ఒక్కరికి ఉంది.
నాయకులను చూసి ఓట్లు ఎవరు వేయడంలే. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటేనే వైబ్రేషన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అలాంటి పనులు చేశారు. సరే, ఆయన తిన్నడా తినలేదా అనేది తర్వాత ఆప్షన్ అది. కానీ ఆయన చేసిన పాలన మహా అద్భుతం. ఎందుకంటే అది రాష్ట్రంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ కులాల్లో ఉండే మన ప్రతి ఒక్కరికి, రెడ్డి, కమ్మ సామాజిక వర్గము, వైశ్యులు, ప్రతి ఒక్కరి బ్రాహ్మణ్స్, ప్రతి ఒక్కరికి తెలుసు. కనుక ఈరోజు మనం చెప్పడం కాదు, అది ప్రజల మనసులలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మనము మన లబ్ధి కోసము పార్టీలు మారడము కంటే ప్రజలకు సేవే చేసే నాయకులను మనము ప్రశంసించాల. అది పార్టీలకు సంబంధం లేదు, ఏ పార్టీ అన్నది కాదు. అది తెలుగుదేశమా, వైసీపీ, జనసేన, బీసీవైయా, లిబరేషన్ కాంగ్రెసా, లేకుంటే జై భారత్, సిపిఐయా, సిపిఎమ్ అనేది కాదు. చేసిన నాయకుడిని చేసినాడు అనే ధైర్యం ఉండాలి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 45,000 రూపాయల అకౌంట్లో వేసినారు. 5 సంవత్సరాలు ఇస్తానన్నాడు, ఇచ్చిండు. అమ్మఒడి ప్రతి ఒక్కరికి వేసిండు. ఇంట్లో లబ్ధి పొందని నాయకుడే లేడు. అలాగనే అమ్మఒడి అయితేనేమి 45 సంవత్సరాలు మహిళలకు 15,000 చొప్పున 5 సంవత్సరాలు కంప్లీట్గా ఇచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కనుక మనము వైఎస్ఆర్సీపీని, సరే పార్టీ ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు చేసుకోవాలా, ఎవరి డెవలప్మెంట్ను వాళ్ళు చేసే విధంగా మాట్లాడుకోవాలా. కానీ మనము ఈరోజు వ్యతిరేకించి అతను తప్పు చేస్తే ఖండించాల, కాదనడంలే. కానీ లబ్ధి పొంది కూడా అది పొందలేదు, ఇట్లా చేశాడు అని మనము విమర్శించడం అది మంచి పద్ధతి కాదని ఈ ప్యానల్లో నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. జై హింద్, జై భారత్.